నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినుకొండ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతుందన్న సిసిబివి. ఆలయ పూజ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం కోసం ప్రోకాస్ట్ లైవ్ స్ట్రీమింగ్ డివైస్ ఆవిష్కరణ. ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి. బొల్లాపల్లి మండలంలోని మేళ్లవాగు గ్రామంలో ఘటన. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచార కార్యక్రమం వినుకొండ నియోజకవర్గంలో ఉత్సాహంగా జరుగుతోంది. దీనిలో భాగంగా మంగళవారం ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వ చీఫ్ జీవి. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటి గడప తొక్కుతూ కూటమి ప్రభుత్వం పనితీరును ప్రజల దృష్టికి తీసుకువెళ్లారు. ఉచిత గ్యాస్, తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా, పెన్షన్ల పెంపు తదితర సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేరుస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని తెలిపారు. కూటమి పాలన పట్ల ప్రజల నుండి అద్భుతమైన స్పందన వస్తుందని తెలిపారు. మరి మండు టెండ కూడా లెక్క చేయకుండా మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమానికి మేము వస్తే ఎంతో విజయవంతంగా చేసినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈ మధ్య మంత్రులు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడుతూ ఉంటే అవతల సమాధానం చెప్పట్లా. అక్కడక్కడ మాత్రం సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. నేను మాజీ మంత్రులకి గత 5 ఏళ్లు వైసీపీ పాలన చేసిన మంత్రులందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. గతంలో మీ ప్రభుత్వం ఏం చేసింది 5 ఏళ్ళుండి 1 సంవత్సరంలో మా ప్రభుత్వం ఏం చేసిందో బహిరంగంగా చర్చించడానికి సిద్ధం. ప్రజలందరికీ తెలిసిన వాస్తవాలు మాట్లాడుకుందాం. మీరు సంవత్సరానికి పెన్షన్ ఎంత పెంచారు? ఒకేసారి 1000 రూపాయలు పెంచుతామని కోతలు కోసారు ఎన్నికలకు ముందు. ఎన్నికలు అయిపోయిన తర్వాత సంవత్సరానికి 250 చొప్పున చివరికి 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది మీకు. మా చంద్రబాబు గారు, మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఒకే సంతకంతో మొదటి నెల నుండే 3000 పెన్షన్ 4000 చేశారు. దివ్యాంగులకి 3000 పెన్షన్ 6000 చేశారు. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి ఇచ్చినటువంటి ఘన చరిత్ర ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారిది. మీ పరిపాలనలో ఏ కాలేజీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గంజాయి గుట్కాలు యువతను సర్వనాశనం చేసిన చరిత్ర మీది. పరిశ్రమలు పారిపోయి మీరు లంచాలు అడిగి వేధిస్తే ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళి లూలు పరిశ్రమ కావచ్చు, అమరావతి, మరి అమర్ రాజా బ్యాటరీస్, ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో కొత్త ఫ్యాక్టరీలు పెట్టేవాళ్ళు పక్క రాష్ట్రం వెళ్ళి పెట్టారు. అది ఎవరి పుణ్యం? మీ నిర్వాహకం. ఈ రోజు చంద్రబాబు గారు వచ్చినాక లోకేష్ గారు ఇతర దేశాలు వెళ్ళి ఇతర రాష్ట్రాలు వెళ్ళి పరిశ్రమలు ఈ రాష్ట్రంలో పెట్టమంటే 9,32,000 కోట్లు 9,32,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. 8 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మిమ్మల్ని చూస్తే పరిశ్రమలు పారిపోతే ఉన్న ఉద్యోగాలు పోయినాయి. మా నాయకుడు చంద్రబాబు గారిని చూస్తే ఈరోజు పైన నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు మరి ఆంధ్రప్రదేశ్కి ఎంతో సహకారం ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు బాగా కష్టపడుతున్నారు. గ్రామీణ శాఖ అప్పచెప్తే పల్లె పండుగ పేరుతో ప్రతి ఊరికి పనులు ఇచ్చారు. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ పేరుతో గ్రామాన అభివృద్ధి మొదలు పెట్టినందుకు వారికి కూడా ఈ సందర్భంగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నాను. అలాగే మీరు అమ్మఒడి ఇంటికి ఒక్కరికి ఇచ్చారు. 4 బిడ్డలున్నా 3 బిడ్డలు చదివేవాళ్ళున్నా ఒక్కరికి ఇచ్చారు. మేము తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలు, 3 ఉంటే 3, 4 ఉంటే 4 బిడ్డలకు మేము ఇచ్చి చూపించాం. ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. అంతేకాదు ఆ రోజు తల్లి అమ్మఒడి 4 లక్షల మందికి ఎగ్గొట్టారు అర్హత ఉన్న వాళ్ళకి. ఈ రోజు మేము ప్రతి బిడ్డకి ఇస్తున్నాం. 1% ఎవరికైనా అందకపోతే వాళ్ళు ఈ 10వ తారీఖు లోపు దరఖాస్తు పెట్టుకోండి. వాళ్ళకు కూడా తల్లికి వందనం ఎక్కడన్నా మిస్ అయితే వాళ్ళకు కూడా ఇస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి మీ పాలనలో గంజాయి గుట్కాలు ఇచ్చి యువతకి ఉద్యోగాలు లేకుండా చేశారు. ప్రతి సంవత్సరం టీచర్ ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 5 ఏళ్లకు 1 ఉద్యోగం ఇచ్చారా మీరు? ఈ రోజు మేము 16,347 ఉద్యోగాలు 16,347 ఉద్యోగాలు నియామకం చేస్తున్నాం. 2 నెలల్లో ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు అందరికీ మంచి విద్యను ఇవ్వాలని ప్రతి స్కూల్లో టీచర్ పోస్ట్ అన్ని భర్తీ చేస్తున్నాం. 5 ఏళ్లలో మీరు ఏడవలేని పని మా నాయకుడు ఒక్క సంవత్సరంలో చేసి చూపించాడని
ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దీనికి ఏం మాట్లాడతారని అడుగుతున్నా మీరు వైసీపీ వాళ్ళు. అన్నా క్యాంటీన్లు 5 ఏళ్ళు రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకొని 5 రూపాయలకి అన్నం పెట్టకుండా మూసేసుకున్నారు మీరు సిగ్గు లేకుండా. ఈరోజు మా ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు 175 నియోజకవర్గాల్లో ఓపెన్ చేసి 5 రూపాయలకి అన్నం పెడుతున్నాం. వైసీపీ వాళ్ళు ఎవరన్నా కావాలన్నా వచ్చి తినచ్చు. 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో మేము అన్నం పెడతాం. మరి ఈ కార్యక్రమం మీరు ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు అన్నదాత సుఖీభవ మేము ఒక్కో రైతుకి 20,000 ఇవ్వబోతున్నాం. ఈ నెలలోనే మొదటి విడత ఇస్తాము. కేంద్ర ప్రభుత్వం వచ్చే 3 విడతలుగా ఇస్తుంది. దానికి మ్యాచింగ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి మ్యాచింగ్ ఇచ్చి ఒకే సంవత్సరంలో 3 విడతలుగా 20,000 ఒక్కొక్క రైతుకి సంవత్సరానికి 20,000 ఇస్తాం. మరి మీరు ఇచ్చిందంతా 12,500. కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి మీరు 12,500 ఇస్తే మేము ఒక్కో రైతుకి 20,000 ఇస్తున్నాం. మీరు వెళ్తూ 10 లక్షల కోట్లు అప్పులు చేసి 10,50,000 కోట్లు అప్పులు చేసి జనాలు ఎత్తిపోయారు. ఈరోజు చంద్రబాబు గారు మీరు చేసిన గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ వడ్డీలు కడుతూ మళ్ళీ ఈరోజు పెన్షన్లు పెంచారు. తల్లికి వందన పథకం ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఇచ్చారు. మీరు ఎందుకు ఇవ్వలేకపోయారని నేను అడుగుతున్నా. మీరు ఇసుక అమ్ముకొని దోచుకోవటం, గనులు అమ్ముకొని దోచుకోవటం. భక్తుల సౌకర్యార్థం ఆధునిక సాంకేతికతను ఆలయాలకు అందుబాటులోకి తెస్తూ హైదరాబాద్ కు చెందిన డ్రోనికా ఇన్నోవేషన్ కంపెనీ ప్రోకాస్ట్ లైవ్ స్ట్రీమింగ్ డివైస్ ను వినుకొండలో అశోక్ ఆవిష్కరించారు. దేవాలయంలో పూజలు జరుగుతున్నప్పుడు కేవలం ఒక చిన్న బటన్ క్లిక్ తో ఈ పరికరం ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించవచ్చునని, ఇంటర్నెట్ సదుపాయం ఉన్న చోట భక్తులు ఈ కార్యక్రమాలను వీక్షించవచ్చునని అశోక్ కుమార్ వెల్లడించారు. ఈ సదుపాయాన్ని తొలిసారిగా వినుకొండలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానంలో ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే మరిన్ని ఆలయాల్లో ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నామని, మరిన్ని వివరాల కోసం తమను సంప్రదించవచ్చునని అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ ను ఆలయ సభ్యులు అభినందించారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు కనపర్తి వెంకట్రావు, గాలం ప్రసన్న, ఎండ్లూరి సతీష్, రాజేంద్ర, వేదాంతం, లక్ష్మీ నరసింహాచార్యులు పాల్గొన్నారు. నా పేరు అశోక్ కుమార్ అండి. నేను వినుకొండ వాసిని. నేనేంటంటే నా కంపెనీ డ్రోనికా ఇన్నోవేషన్స్ హైదరాబాద్లో ఉంది. మేమేంటంటే లైవ్ స్ట్రీమింగ్ డివైసెస్ తయారు చేస్తూ ఉంటాము. అయితే దేవాలయాల కోసం మేము కొత్తగా తయారు చేసిన డివైస్ని మనం మొదటగా మన వినుకొండలోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయం నుంచి మొదలు పెడుతున్నాము. వాళ్ళు వేరే ఊర్లలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ సొంత ఊర్లో ఉన్న దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆన్లైన్లో వీక్షించే అవకాశం ఈ డివైస్ కలిగిస్తుంది అనమాట. లైవ్ స్ట్రీమింగ్ చేయాలి అంటే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్, ఎంప్లాయీస్ అవసరం లేకుండా సింగిల్ ఒక చిన్న బటన్ క్లిక్ తోటి పూజ జరిగే ముందు ఒక బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ జరిగే పూజా కార్యక్రమం అనేది ఆన్లైన్లో లైవ్ స్ట్రీమింగ్లో రావడం జరుగుతుంది. సో దీని ద్వారా ఎక్కడో వేరే వేరే ప్లేసెస్లో ఉన్నవాళ్ళు కూడా సొంత ఊర్లో ఉన్న దేవాలయంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా లైవ్లో వీక్షించే అవకాశం ఉంటుంది. ఈ రోజు నుంచి ఈ లైవ్ ఎక్విప్మెంట్ అనేది ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్లో అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా ఎవ్రీ డే పూజ జరిగే కార్యక్రమానికి 5 నిమిషాల ముందుగా ఈ లైవ్ కార్యక్రమాన్ని స్టార్ట్ అయ్యి ప్రతిరోజు కూడా ఆ పూజ జరిగినంతసేపు, అది 30 నిమిషాలు కావచ్చు, 1 గంట కావచ్చు, 4 గంటలు కావచ్చు, ఆ పూజ కార్యక్రమం మొత్తం కూడా యూట్యూబ్ ఛానల్ అండ్ అలాగే వెబ్సైట్లో కూడా లైవ్లో వీక్షించే అవకాశం ఉంది. మమ్మల్ని సంప్రదించాలంటే డ్రోనికా ఇన్నోవేషన్స్ హైదరాబాద్ మా ఆఫీస్కి వచ్చి లైవ్ డెమో చూడొచ్చు. లేదా మా కాంటాక్ట్ నెంబర్ 9959598598 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినా సరే మేము మీకు అందుబాటులో ఉంటాం. మా కంపెనీ నుంచి లైవ్ స్ట్రీమింగ్లో చాలా వేరియస్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. చాలా ఈవెంట్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి సంబంధించినవి, గేమర్స్కి సంబంధించినవి, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి సంబంధించిన ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. అయితే దేవాలయాల గురించి ఇది మా కొత్త ప్రొడక్ట్. మార్కెట్లోకి రావడానికంటే ముందుగానే మేము కొన్ని దేవాలయాల్లో ఇన్స్టలేషన్ చేస్తున్నామండి. స్వామివారి సన్నిధానంలో జరిగే కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అందరికీ తెలియపరచాలనే ఆనంద ఉత్సాహంతో వీళ్ళు చేస్తున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. లోపల జరిగే కార్యక్రమాలు అందరూ చూడాలని చెప్పి ఆనందోత్సాహంతో చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని మంచి కార్యక్రమంగా భావించి అందరూ సహకరించి వీళ్ళని జయప్రదం కార్యక్రమం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. స్వామివారి సన్నిధానంలో జరిగే కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అందరికీ తెలియపరచాలనే ఆనందోత్సాహంతో వీళ్ళు చేస్తున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇది ఏంటంటే ఇప్పటి వరకు మనం తిరుమలలో, తిరుపతిలో దేవాలయాల విగ్రహాలు మనం దర్శనం చేసుకుంటాం. అంటే ఏదో మనం టీవీలో చూడటం, అట్లా ఉంటాడా అనుకుంటాం. కానీ ఇది అట్లా కాదు. ఎలా ఉంటారు, ఎలా చేస్తున్నారు అనేది పరిపూర్ణంగా లోపల జరిగే కార్యక్రమాలు అందరూ చూడాలని చెప్పి ఆనందోత్సాహంతో చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని మంచి కార్యక్రమంగా భావించి అందరూ సహకరించి వీళ్ళని జయప్రదం కార్యక్రమం చేయవలసిందిగా మనం చేస్తున్నాం.
దివంగత ముఖ్యమంత్రి ప్రజల నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని వినుకొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బోయపాటి రామాంజనేయులు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బోయపాటి రామాంజనేయులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేవలం ఒక నాయకుడు కాదని, కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అనే విధంగా ప్రతి పేదవాడి గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని రామాంజనేయులు ఉద్ఘాటించారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ నుండి ఇంటి పథకం వరకు ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన సంక్షేమ యోధుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకు, కార్మికులకు, శ్రామికులకు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఈరోజు వినుకొండ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు వినుకొండలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ ఉన్నటువంటి రోగులకు, దివ్యాంగులకు అందరికి కూడా పండ్లు పలహారాలు పంపిణీ చేయడం జరిగింది. ఆ మహానేతని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని ఈ రాష్ట్రానికి ఆయన చేసినటువంటి సేవ కానీ, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్, వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ అనే విధంగా ప్రతి పేదవాడి గుండెల్లో కూడా నిలిచిపోయినటువంటి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి సందర్భంగా మా గుండెల్లో ఎప్పటికీ కూడా ఆయన నిలిచి ఉంటారని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరి గుండెల్లో కూడా ఆయన నిలిచి ఉండే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప వ్యక్తిని కోల్పోవడం, అటువంటి నాయకత్వాన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోయేదానికి ఈరోజు వైఎస్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ రాజన్న కళని సాకారం చేయాలని, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలని చెప్పి ఈరోజు ఆమె ఒక దీక్ష పూనుకున్నారు. దానిలో భాగమై ఈరోజు వినుకొండలో అన్ని వర్గాలు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి మేమందరం కూడా దానిలో భాగంగానే మా ప్రీతమ నేతని ఈరోజు మళ్ళీ గుర్తు చేసుకోవాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సేవ, ఆయన కళ, పేదల పట్ల, రైతుల పట్ల ఆయనకున్నటువంటి తపన, మళ్ళీ అదే స్ఫూర్తిని శ్రీ వైఎస్ రెడ్డి గారు కొనసాగించే విధంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఆమెతో అడుగులో అడుగై మేమందరం కూడా ముందుకు సాగాలని చెప్పి నిర్ణయించుకున్నాము. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మేమందరం కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన బొల్లాపల్లి మండలంలోని మేళ్లవాగు గ్రామంలో చోటు చేసుకుంది. వినుకొండ రూరల్ సిఐ ప్రభాకర్ రావు తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రం బొల్లాపల్లికి చెందిన గంగనబోయిన వెంకటేశ్వర్లు మేళ్లవాగు గ్రామానికి చెందిన కృష్ణకుమారికి 20 సంవత్సరాల క్రితం వివాహమైందని, ఈ క్రమంలో సోమవారం పొలం పని నిమిత్తం వెళ్లిన భార్యాభర్తలిద్దరూ తిరిగి రాలేదని అనుమానంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పొలంలో గాలించగా కృష్ణకుమారి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని గుర్తించి తమకు సమాచారం అందించారన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ఈపూరు ఎస్ఐ ఉమామహేశ్వరరావు పోలీస్ సిబ్బందితో సంఘటన ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా ముఖంపై కత్తిగాట్లు ఉండడాన్ని గుర్తించినట్లు సిఐ వెల్లడించారు. మృతురాలు కృష్ణవేణి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకుని శ్రీ యోగి వేమారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో వినుకొండలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సంఘం కార్యాలయం పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో రెడ్డి సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. సంఘ అధ్యక్షుడు ఆర్ఏ శివారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రతి ఒక్కరి గుండెల్లో కొలువై ఉన్నారని, పేద ప్రజలు మరిచిపోలేని మహనీయుడని అభివర్ణించారు. ఈ రోజు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా వినుకొండ శ్రీ యోగి వేమారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో
ఈ యొక్క జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి దీనికి వచ్చినటువంటి అందరికీ కూడా మేము శుభాభినందనలు తెలియజేస్తున్నాము. మరి ఆ మహానుభావుడు 5 సంవత్సరాల 3 నెలలు పరిపాలించినప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని అనేక పథకాల ద్వారా ఈరోజు అందరి మన్నలను పొందున్నాడని తెలియజేయడానికి మేమంతా కూడా గర్వపడుతున్నాము. ఆ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూస్తూ మరి అనేక మంది ఆ పరిపాలననే పోల్చుకుంటూ ఈ రోజు కూడా పరిపాలన కొనసాగిస్తున్నారు. అందుకు ఆ మహానుభావుడికి మరి మేమందరం కూడా నివాళులు అర్పించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ మహానుభావుడు పరిపాలించినటువంటి ఆ 5 సంవత్సరాల 3 నెలల్లో కూడా అనేక పథకాలు, ఆరోగ్యశ్రీ అంటేనే ఉచిత విద్యా కార్యక్రమాలని, ఫీజు రియంబర్స్మెంట్, అలాంటి అనేక కార్యక్రమాలని రూపొందించి ఆ మహానుభావుడు ఏదైతే రూపొందించాడో ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా వాటినే ఆచరిస్తూ వాటినే ఆదర్శంగా తీసుకుంటూ జరుగుతూ ఉన్నాయి. మేము మరి ఆ మహానుభావుడికి 76వ జయంతి సందర్భంగా ఈ వినుకొండ యోగి వేమారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు మాకు అంతా ఆనందంగా ఉంది. కాబట్టి వచ్చిన పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి దిగ్విజయంగా చేశారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా ఆ మహానుభావుడిని మరొకసారి స్మరించుకుందామని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉద్యానవన పంటల సాగుతో రైతులు ఆర్థిక ప్రగతి సాధిస్తారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి తెలిపారు. ఎంఎన్ఆర్ ఈజీఎస్ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పండ్ల మొక్కలు నాటే కార్యక్రమానికి చీఫ్ విప్ ముఖ్య అతిథిగా హాజరై పండ్ల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి నిధులతో పేద రైతుల పొలాల్లో ఉద్యానవన పంటలు వేయాలని ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం దిశగా ముందుకు సాగుతుందని, వినుకొండ నియోజకవర్గంలో 850 ఎకరాల్లో పంటలు సాగు చేయడం సంతోషకరమన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈరోజు నిమ్మ తోట, హార్టికల్చర్ పంటలు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తీసుకుంటూ నిమ్మ తోట పెంచాలని ముందుకొచ్చాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఎకరాలు హార్టికల్చర్ పంటలు, ఈ సంవత్సరానికి 1,00,000 ఎకరాలు వేసే దిశగా ముందుకెళ్తున్నాం. మన వినుకొండలో కూడా 850 ఎకరాలు మరి ఈ సంవత్సరం హార్టికల్చర్ పంటలు ప్రోత్సహించాలని ముందుకెళ్తున్నాం. దీని ద్వారా ప్రతి రైతుకి ఆదాయం పెరుగుతుంది. వరి పంటల మీద వచ్చే ఆదాయం తగ్గిపోయింది. అందుకోసం రైతుకి హార్టికల్చర్ పంట మీద, ఒక పంట మీద 1,00,000 రూపాయలు, కొన్ని పంటల మీద 2 లక్షల ఎకరానికి ప్రతి సంవత్సరం లాభం వస్తుంది రైతులకి. కాబట్టి హార్టికల్చర్ పంటలు పండిస్తే రైతు ఆర్థికంగా బాగా బలపడతాడు, ఆర్థిక ప్రగతి సాధిస్తాడు. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు హార్టికల్చర్ పంటలను ప్రోత్సహించినందుకు ఈ సంవత్సరం రాష్ట్రంలో 1,00,000 ఎకరాలు హార్టికల్చర్ పంటలు వేస్తున్నందుకు రైతులు ముందుకు వచ్చినందుకు అభినందనలు. రేపటి రోజు వీరి ఆదాయం గణనీయంగా పెరగబోతూ ఉంది. మరి ఉదాహరణకి నిమ్మ తోట వేసినటువంటి శ్రీనివాస్కి మరి రానున్న 4-5 సంవత్సరాల తర్వాత ఆదాయం పెరుగుతుంది. ఎకరానికి 1,00,000 రూపాయల ఆదాయం వస్తుంది. మరి గతంలో అతని ఆదాయం ఎకరానికి 15,000, 20,000 ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఈ నిమ్మ తోట వేసినందువలన దానివలన రైతుకి సీనికి ఎకరానికి సగటున 1,00,000 రూపాయలు ఆదాయం రాబోతూ ఉంది. మరి ప్రభుత్వం ద్వారా 1,35,000 రూపాయలు 3 సంవత్సరాల్లో సబ్సిడీ అందజేపుతున్నాం. మొక్కలు కొనుక్కోవడానికి, గుంటలు తీసుకోవడానికి, సేద్యం చేసుకోవడానికి, ఎరువులు వేసుకోవడానికి ప్రతి రైతుకి ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నది మరి 1,35,000 సబ్సిడీ 3 ఏళ్లలో అందజేస్తూ ఉంది. దీనివల్ల రైతుకి పెద్ద అండ. మరి ఈ ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని ఉపయోగించుకొని లక్షలాది ఎకరాలు మన రాష్ట్రంలో ఈ పంటలు వేసుకుంటే, మన నియోజకవర్గంలో ఈ పంటలు వేసుకుంటే, హార్టికల్చర్ పంటలు వేసుకుంటే రైతులందరూ బ్రహ్మాండంగా ఆర్థిక ప్రగతి సాధించగలుగుతారు. మరి బాగా రైతులు డబ్బులు సంపాదిస్తున్న రైతుల్ని, మంచి దిగుబడులు సాధించిన హార్టికల్చర్ రైతుల్ని ఆదర్శంగా తీసుకొని మీరందరూ కూడా ముందుకెళ్లాలని రైతులందరినీ కోరుతున్నా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.